నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన రామ్మోహన గ్రంథాలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులుగా తాము అత్యంత దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు. నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందర్శించారు. గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం ప్రతి ఊరిలోనూ ఉండాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. బందర్ రోడ్లో ఉన్న రామ్మోహన గ్రంథాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మితో పాటుగా జిల్లా అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. లైబ్రరీలో ఉన్న పరిసరాలను ఉపరాష్ట్రపతి పరిశీలించి మాట్లాడుతూ రోజులు మారాక గ్రంథాలయాలు కనబడడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో రామ్మోహన గ్రంథాలయంలో ఉపన్యసించే వాడినని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పుస్తకం అందరి చేతిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ట్రస్ట్ సభ్యులని ఆయన కొనియాడారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఎంతో సంతోషమైన విషయం. ముఖ్యంగా రాయల్ సర్వీస్ ట్రస్ట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా మరి పుల్లయ్య గారు
అలానే మరి కొంతమంది విజయవాడ నగరంలో కొంత వారి యొక్క సొంత నిధులతోటి దాతల యొక్క సహాయంతో సహకారంతో ఒక రాయల్ సర్వీస్ ట్రస్ట్ని ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక మంది పూర్ స్టూడెంట్స్ని గుర్తించి అలానే ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి, ఐటీఐ చదువుకునే వాళ్ళకి విద్యారంగంలో బాగా డెవలప్ చేయాలని, పేద పిల్లల్ని గుర్తించి వారికి సహాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క సేవా సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి మమ్మల్ని కూడా అతిథిగా పిలిచారు. మేము కూడా మా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ నుంచి కూడా అక్కడున్న సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా కొన్ని ఫండ్స్ సేకరించి రాబోయే సంవత్సరం నుంచి కూడా ఇంకా కొంతమంది ప్రభుత్వ సహాయంతో పాటు వారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యారంగంలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. ఆ పెను మార్పులో భాగంగా కొంత దాతల నుంచి కూడా సహాయం చేయడం కోసం మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. డబ్బు దినదిన ప్రవర్తమానం చెంది అనేక మంది విద్యార్థుల్ని, వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తల్ని, అట్లాగే రాజకీయ నాయకుల్ని తయారు చేసి ఒక కర్మాగారంగా ఏర్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మరి మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అట్లాగే వైద్య రంగంలో వైద్య చికిత్స కోసం ఆర్థికపరమైన సహాయం అందించటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మరి ఈరోజు విద్యార్థులకి 65 మంది విద్యార్థులకి 5.5 లక్షల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మొదటి దఫాగా. ఇంకొక దఫా ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళకి కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత మరి ఒక దఫా వాళ్ళకి సుమారుగా 2.5 లక్షల రూపాయలు మళ్ళీ ఇంకో దఫాలో వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ మా రాయల్ సర్వీస్ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి ఎడ్యుకేషనల్గా సపోర్ట్ చేయాలనేది, వాళ్ళని ఉపాధి కల్పించడానికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వాలనేది మా ప్రధానమైన ఉద్దేశం. దానికోసం మేము ఈ విజయవాడకు అత్యంత సమీపంలో నున్న గ్రామంలో 34 సెంట్లు స్థలం కూడా కొనుగోలు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులుగా తాము అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశం అనంతరం సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్, అధ్యక్షుడు హనుమంతరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టెంపుల్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంలో 30% మాత్రమే తమకు జీతాలుగా తీసుకోవాలని మానవత్వం లేని చట్టం ఒకటి తీసుకొచ్చారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా ఈ చట్టాన్ని అమలు చేయరాదని కోర్టు ఆదేశించిందన్నారు. అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు పదోన్నతులు లేవని అన్నారు. మాకు ప్రభుత్వంలోంచి మెమోలు వస్తున్నాయి, అధికారులు అమలు చేయడం లేదు. అలాగే మా జీతాలు దేవాలయాల్లో వచ్చే ఆదాయంలోంచి 30% తీసుకోవాలని ఒక మానవత్వానికి వ్యతిరేకమైన చట్టం ఒకటి పెట్టి దాన్ని హైకోర్టు కొట్టేసినా కానీ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ దాన్ని వారు మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు. అలాగే ఈ రోజున మేము మా రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కొన్ని తీర్మానాలు చేసుకున్నామండి. మాకు ఏదైనా ఒళ్ళు ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు తిరిగి ఇవ్వాలి. మాకు అది చట్టం. అది మా బిల్లులు కొన్ని వేల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉండిపోయినాయండి. అవి పరిష్కారం చేయటం లేదు. అలాగే మా జీతాలు, మా బత్యాలు వాటి మీద హైకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు 30% కాకుండా వాళ్ళకి మానవత దృష్ట్యా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని. దాని మీద సరైన నిర్ణయం తీసుకోవడం లేదు. దశాబ్దాల తరబడి గొడవల్లో 25 ఏళ్ళు 30 సంవత్సరాలు కూడా ఎన్ఎంఆర్లుగా చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులరైజ్ చేయటం లేదు. అలాగే మాకు 2007లో చట్ట సవరణ చేసి జీతాలు ఒక నిధి నుంచి ఇమ్మని చట్ట సవరణ చేసి ఇప్పటికి 14 సంవత్సరాలు అయిందండి. ఆ 14 సంవత్సరాల నుంచి కూడా మాకు ఆ చట్ట సవరణ వాళ్ళు సాంకేతిక కారణాలు చెప్తూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తున్నారు, కానీ మాకు జీతాలు ఇచ్చే అప్రయత్నమే చేయటం లేదు కనీసం దాని మీద. అలాగే 33/2007 అని చెప్పని 2007 డిసెంబర్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్ట సవరణ చేసి ఈ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా తీసుకునే అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ని ఈఓలుగా మారడానికి
20% 40% చేశారు. ఆ 40% చట్టసభలో చేశారు, కానీ ఈ రోజుకి పక్షపాత బుద్ధితో ఆర్యవయస్సుల సత్రాలు ట్రస్టులకు స్వయం ప్రతిపత్తి కల్పించిన సీఎం జగన్ మంత్రి వెల్లంపల్లిపై విమర్శలు చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత డుండి రాకేష్ ఈ అంశంపై అవాకులు చవాకులు పేలడాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు తీవ్రంగా మండిపడ్డారు. హనుమాన్పేటలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు, సంఘ ప్రతినిధులు కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యవస్థాపకులుగా ఉన్న అన్న సత్రాలు ట్రస్టులకు దేవాదాయ శాఖ నుంచి మినహాయింపు కల్పించి స్వయం ప్రతిపత్తిగా నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్ కు మంత్రి వెల్లంపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విషయంలో ఆర్యవైశ్యులు అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తుంటే టీడీపీకి చెందిన రాకేష్ 420 విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. వినాయక చవితి పేరిట డబ్బులు వసూలు చేసే వసూలు రాజా అయిన రాకేష్ ముఖ్యమంత్రిని, మంత్రులను ఏకవచనంతో సంబోధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పటి నుంచో ఆర్యవైశ్య సత్రాలు ట్రస్టుల్ని ఎగ్జామ్షన్ ఇస్తూ మన కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్యవైశ్యులు వాళ్ళ యొక్క సంతోషాన్ని, కృతజ్ఞతని తెలియజేసిన సందర్భంగా వసూలు రాజా డుండి రాకేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి అటు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ప్రీతమ నేత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఏకవచనంతో తోలనాడి వాడొక వసూలు రాజా, ఒక పోరంబోకు 420 చీటరు, వాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ పట్టాభి ఇలాంటి వసూలు రాజ్యాలను పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడపడం, అసలు యాక్ట్ అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి తెలియనటువంటి ఒక వసూలు రాజా గారు ఒక మంత్రి గురించి లేదా ఒక ప్రభుత్వం మీద విమర్శ చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఒక మంచి సందర్భంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి ప్రభుత్వం లేదా అజమాయిషీలో ఉన్నటువంటి సత్రాలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి రిలీఫ్ని ఆనందంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వందలాది సత్రాలు లేదా ట్రస్టులు వాటి అజమాయిషీ నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది ఆనందదాయకం. అసలు వాడు నిన్న మాట్లాడుతూ సత్రాలు అనేవి స్వాధీనం చేసుకోవడం ఏమిటి, అవి మా చేతుల్లోనే ఉన్నాయి అని అవాకులు చవాకులు పేలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అలాగే ఏదో తెలుగుదేశం గవర్నమెంట్లో 3 రోజులు ముచ్చటగా ఒక వైశ్య కార్పొరేషన్ పెట్టి 30 కోట్లు ఇచ్చామని, అది పసుపు కుంకాలకు వాడామనే సంగతి కూడా వాడికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిన్న క్యాబినెట్లో పాస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల ట్రస్టులు, సత్రాలు ఈ రెండిట్లు ఎండోమెంట్ నుంచి వారి యొక్క స్వయం అంటే సెల్ఫ్ ఎవరికి వాళ్ళు ఇంకా వాళ్ళే పరిపాలించుకోవచ్చు. ఇప్పుడు దాకా మేనేజ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఎండోమెంట్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉండేది. దీనివల్ల ఈ సత్రాలు, ఈ ట్రస్టులు డెవలప్మెంట్ జరగకుండా ఆగిపోతున్నాయి. ఎవరికైనా సరే డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరిక ఉన్నప్పుడు కూడా మనకెందుకులే, డెవలప్మెంట్ చేస్తే మనకేమొస్తుంది, మన సత్రం డెవలప్మెంట్ కాదు, అది గవర్నమెంట్కి వెళ్తుంది అనేటువంటి ఒక అపోహ ఉన్నది. కాబట్టి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 300 ట్రస్టులు కానీ సత్రాలు కానీ ఇవి చాలా బెనిఫిట్ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ అవుతుంది, మొత్తం ఇండియా మొత్తం ప్రైవేటైజేషన్. ఈ మధ్య మీరు చూశారు, ఎయిర్ ఇండియా 18,000 కోట్లు ప్రైవేటైజేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రేపు ఎంత ఫ్యూచర్లో డెవలప్ అవుద్దో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఇట్లా ఒక రకంగా ప్రైవేటైజేషన్, ఇది ట్రస్ట్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్కి ఇవ్వడం అంటే ప్రైవేటైజేషను. ఇది మనది అనగానే మేనేజ్మెంటు ఆ ట్రస్ట్ ఏదంతా కూర్చొని దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది, దాన్ని ఏమైనా కన్స్ట్రక్షన్ చేద్దామా, చేస్తే అని ఇంకా వాళ్ళు నాది అనగానే ఏమవుతుంది, ఎవరికైనా సరే డెవలప్మెంట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే ఫండ్స్ ఎట్టిపోతుంది, గవర్నమెంట్ పోతుంది, ఇంకా గవర్నమెంట్కి వెళ్ళదు. సో ఇది చాలా మంచిదండి, చాలా మంచిది. ఇంతకుముందు కన్నికా పరమేశ్వరి గుళ్ళు ఎట్లా అయితే రోషి గారి టైంలో ఇచ్చిన ఎట్లా డెవలప్ అయినాయో, రాజశేఖర రెడ్డి గారు కానీ రోషి ఇద్దరండి అప్పుడు మన
రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, రాజశేఖర గారు ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు కలిపి మనకి ఆ రోజున మనకి రాజశేఖర రెడ్డి గారే మనకి జీవో పాస్ చేశారు, రాజశేఖర గారు కూడా దానికి గల కృషి చేశారు. ది డీటెయిలింగ్ మాఫియా కార్ సర్వీస్ ప్రొవైడర్ సెంటర్ ని మొగల్ రాజపురంలో నూతనంగా ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ దీనిని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ల వినియోగదారుల సౌకర్యార్థం ది డీటెయిలింగ్ మాఫియా కార్ సర్వీస్ సెంటర్ ని నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మెట్రో నగరాలకు పరిమితమైన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ సెంటర్ నగరవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇలాంటి సెంటర్స్ నగరంలో మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తదనంతరం ది డీటెయిలింగ్ మాఫియా కార్ సర్వీస్ ప్రొవైడర్స్ విధాత తమీం మాట్లాడుతూ విజయవాడ నగరంలో తొలిసారిగా అత్యాధునిక కార్ సర్వీస్ను ప్రారంభించినట్లు చెప్పారు. తమ సెంటర్లో హై ఎండ్ కార్లకు వారికి నచ్చిన పెయింటింగ్ సదుపాయం కలదన్నారు. ఏదైనా ప్రమాదంలో కార్లకు రంగులు పోయినా వాటికి మరలా అదే రకమైన రంగులు వేసి మెరుగులు దిద్దుతామని తెలియజేశారు. నూతనంగా డీటెయిలింగ్ మాఫియా ఏదైతే కార్ యాక్సెసరీలు అయితే కార్ వాష్ కానివ్వండి, లేకపోతే అన్ని విధాలుగా ఒక వెహికల్కి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు ఉంటాయో సదుపాయాలు ఉంటాయో అవన్నీ గారా ఒక చోట లభించే విధంగా సోదరులు తమీన్ కానివ్వండి, విధాత్ కానివ్వండి, వీళ్ళు హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఎంతో ఘనంగా రన్ అవుతున్న బిజినెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే నూతన ప్రాంతం విజయవాడలో, నూతన రాష్ట్రంలో ఇలాంటి ఎన్ని గారు కొత్త ఎన్ని గారు మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నగరానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోదరులు విధాత్ కానీ తమిళ్ కానీ తీసుకొస్తాం చాలా మంచి ఇది. తప్పకుండా వాళ్ళ వ్యాపారం మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ సెలవు. సో మనం డీటెయిలింగ్ మాఫియా అని మనము హైదరాబాద్లో మనకి 2 లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కార్ వాష్ నుంచి డీటెయిలింగ్, పీలబుల్ పెయింట్, డెంటింగ్ పెయింటింగ్, పీపీఎఫ్, సెరామిక్ కోటింగ్ అన్ని విధాలుగా సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైజెస్తోనే ఈ మార్కెట్కి రావడం జరుగుతుంది. So this is Detailing Mafia. We are a national chain now. We have almost 65 stores and we're expanding to at least 100 stores now. And we have a very high range of services which we are offering. And the best thing is we are treating every kind of customer. Anybody who's having a Maruti till a Bentley, from a 700 rupees wash till 3 lakh rupees of service we have, starting from a wash to peelable paint to ceramic coatings, paint protection film, window films. So we're really trying to get this car cleaning culture in every small city, and we are now covering up slowly AP. This time ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రీమియం సర్వీసెస్ తక్కువ బడ్జెట్లో అండ్ ఈ రేంజ్లో స్టార్టింగ్ ఫ్రమ్ కార్ వాష్ నుంచి అన్ని సర్వీసెస్ ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, అండ్ మన కెమికల్స్ అన్నీ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. లాబో కాస్మెటికా అనే బ్రాండ్ వాడతాం మనం. ఇప్పుడు ఉన్న కార్స్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెయింట్ ప్రొటెక్షన్ ఫ్లేమ్, ఇలాంటి స్క్రాచ్ ప్రూఫ్ సొల్యూషన్స్, ప్లస్ ఏ విధమైన డెంటింగ్ పెయింటింగ్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మన దగ్గర ఆల్మోస్ట్ 700 రూపీస్ నుంచి 2 lakhs వరకు సర్వీసెస్ ఉన్నాయి. కార్ కలర్ చేంజ్ చేయాలన్నా, ర్యాపింగ్, కస్టమైజేషన్, మొత్తం ఇంటీరియర్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ A to Z కార్ కేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొఫెసర్ శేషయ్య పౌర హక్కుల సంఘానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ అన్నారు. తాను తుది శ్వాస విడిచే వరకు ప్రజల హక్కుల గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోరాడానని గుర్తు చేశారు. హక్కుల నేతగా పేరుగాంచి పౌర హక్కుల సంఘానికి మంచి పేరు తెచ్చారన్నారు. శేషయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు.
ఓకే. చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. ప్రొఫెసర్ శేషయ్య లా ప్రొఫెసరే కాకుండా పౌర హక్కుల సంఘానికి దాదాపు 25 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి. 2 రాష్ట్రాలకి సమన్వయ కమిటీగా చనిపోయేంతవరకు కూడా పనిచేసిన ఆయన తన జీవితానికి సంబంధించి అనేకమైనటువంటి హక్కుల ఉల్లంఘనల్ని ఎట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కోర్టుల ద్వారానా, ప్రజా ఉద్యమాల ద్వారానా అనేదాన్ని, అట్లనే ఆయన వివిధ వ్యాసాలలో వివిధ సందర్భాలలో ఆయన ప్రజలకి, మహిళా సంఘాలకు కానివ్వండి, హక్కుల అణచివేత ఏ రంగంలో జరిగినా కానీ ఆ రంగంలో పౌర హక్కుల సంఘం ఉండాలి అని చెప్పేసి కృషి చేసిన వాడు. అందుకే ఆయన సంస్మరణ సభని ఈరోజు మేము జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా హక్కుల సంఘంలో దాదాపు 25 సంవత్సరాలంటే అత్యంత నిర్బంధాన్ని ఫేస్ చేసినటువంటి సందర్భాల్లో ఆయన హక్కుల నేతగా ఈ తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరించారు. నూతన విద్యా విధానం వల్ల మహిళలకు విద్య దూరం అవుతుందని ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా గర్ల్స్ కన్వీనర్ దీప్ సతాధర్ వెల్లడించారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో మతం, కులం పేరుతో విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎంబీవీకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా గర్ల్స్ కన్వీనర్ దీప్ సతాధర్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు విద్య అందించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మరియు మహిళలు ఉన్నత విద్య ప్రోత్సహించకుండా చదువు దూరం చేసే పరిస్థితి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. నూతన విద్యా విధానం వల్ల మహిళలకు విద్య దూరమయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల్లో మతం, కులం పేరుతో విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. BJP MPs were involved and how they were scot free. We have seen in case of Asifa how in support of the rapist people came down to streets, BJP people, and they did a rally with the flag with the Indian flag. So we believe all this gesture had given a sense of impunity to people who harasses women, who rape women, who does wrong things towards the woman. So from Student Federation of India, our girls subcommittee, we have taken a pledge that the incident of sexual harassment has to be dealt with much more strictness. We are also demanding there has to be a body called GS Cash in every school, college, university, where girls like me and us, wherever we face any kind of harassment, any kind of teasing, any molestation, we don't have to go to police. We can go to our college, we can go to our university, and to the institution we can come and complain. We are also seeing, because of the lockdown, the effect of coronavirus, the effect of the pandemic, it has affected the girl students much worsely. We have done a survey all across India by Indian researcher, which is a front of Student Federation of India, and we have found out many girls have stopped going to school. Many girls have dropped out during the pandemic. Many girls are forcefully married off. Many girls became mother of children in very early age because of the pandemic, because the schools were closed, because the hostels were closed. In our survey, it is showing that the girls who are sent back to their homes, 30% of them are not going back to schools anymore, not going back to college anymore, because they have to do their household work, they have to take care of the family, they have to take care of the children, they have to take care of the old people. We from SFI are also demanding that when the school, college, university opens, there needs to be a proper scheme how to get back all those girls to our schools, to our colleges, to our classrooms. ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ అదేవిధంగా చూసుకుంటే హింస అణచివేతకి గురవుతున్న ఆడపిల్లలు ఈరోజు చదువుకు దూరం ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు లేదా ఎన్ఈపీ వల్ల కానీ చదువుకు దూరం అవుతున్నది. ఈ పథకాలు అమలైతే మనం చదువుకు దూరం అవుతారు ఆడపిల్లలు. అదేవిధంగా భవిష్యత్తులో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, అణచివేతకు కానీ మేము భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర కమిటీగా మేము పోరాటం చేస్తాము. నోవాటెల్ హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది.
క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎగ్జిక్యూటివ్ చెఫ్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కేక్ మిక్సింగ్ లో 100 కేజీల డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల లిక్విడ్స్, ఫ్రూట్స్ వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ చైల్డ్ లైన్ సెంటర్స్ నుంచి పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. Namaskar, thank you very much for coming in here, and I have already getting a feeling that we are heading into the festivity season. Happy that so many people have come to celebrate this occasion with us. This cake mixing ceremony we celebrate every year. This is an indication that we are heading towards a festival season, and from now on we'll have a lot of festivity planned in the hotel. The good part about this program is we have decided to celebrate this with our local people who are very, very regular to the hotel. Also with Care and Share Charitable Trust, because Novotel as a brand and Accor as a company, we always believe in social and corporate responsibility. And whatever we do, we take the social, the surroundings along with us. ఈరోజు మనం యాక్చువల్లీ నోవోటెల్లో గత స్టార్టింగ్ ఫ్రమ్ ద ఓపెనింగ్ నుంచి ప్రతి ఇయర్ మనం క్రిస్మస్ సెలబ్రేషన్ని చాలా అట్టహాసంగా చేసుకుంటాము. సో దానికి కరెంట్గా జరగబోతున్న కేక్ మిక్సింగ్ అనేది ఒక చిన్న ప్రతీక. కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇన్విటేషన్ ఫర్ ద ఎంటైర్ సీజనింగ్ అండ్ రాబోయే సీజన్కి ఈ రోజు నుంచి ఇన్విటేషన్ మనం ఇస్తున్నాం అన్నమాట. సో మనకి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 100 kgs ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ దెన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లిక్యూర్స్ విచ్ కెన్ బి గో అలాంగ్ విత్ ద ఫ్రూట్స్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవులు వచ్చిన వారికి విజయవాడ హనుమాన్పేటలోని శంకర మఠంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో బ్రాహ్మణులకు అనేక పదవులు ఇచ్చి అండగా నిలిచారని ఆయన కొనియాడారు. హనుమాన్పేటలోని శంకర మఠంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బ్రాహ్మణ సేవ సమైక్య నేతలతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా పదవులు ఇచ్చిన వారికి సన్మానాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. పదవులు ఇచ్చినందుకు సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతున్న తరుణంలో బ్రాహ్మణ జాతికి సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని అన్నారు. 4 శాసనసభ్యులకు అవకాశం ఇవ్వడంతో పాటు కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా కూడా పదవులు ఇవ్వడం ఆనందకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవ సమైక్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మందికి అనేక పదవుల ద్వారా గౌరవం ఇచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అటు సభ్యుల్ని సత్కరించడంతో పాటు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతోంది ఈ సామాజిక వర్గంలో అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి రోజుల్లో మరి దాదాపు 4 బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మరి అవకాశం శాసనసభ్యులకు ఇవ్వటమే కాకుండా అనేక మందిని ఈరోజు డైరెక్టర్లుగా మరి కౌన్సిలర్స్గా ఎంపీపీలుగా కూడా ఈరోజు ఇవ్వడం అనేది వారి చొరవతో ఈరోజు సామాజిక వర్గానికి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి సంఘ సభ్యుల ద్వారా వారి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా వచ్చినటువంటి బ్రాహ్మణ ప్రతినిధులకి సన్మానం చేయడం జరిగింది అభినందన కార్యక్రమం ద్వారా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మా బ్రాహ్మణ జాతి లెజెండ్ ఉపసభాపతి కోన రఘుపతి గారు రావటం, అలానే కైకలూరు ఎంపీపీగా మరి ఏదైతే అడవి వెంకటకృష్ణ గారికి ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ దోలం నాగేశ్వరరావు గారిని కూడా ఈ సభకు ఆహ్వానించి వారిని కూడా గౌరవంగా మరి సన్మానించి సత్కరించడం జరిగింది. ఏదైతే పురహితం కోసం సమాజ హితం కోసం బ్రాహ్మణ జాతి ఎల్లవేళలా ముందు ఉంటుంది అని, అలానే బ్రాహ్మణ జాతికి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి కొంతమందికి పదవులు వచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తూ ఈ యొక్క పదవులు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఆ యొక్క ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా, అలానే భవిష్యత్తులో బ్రాహ్మణులందరినీ కూడా ఆ పార్టీకి చేరువ చేసే విధంగా సహకరించి కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నాం. ప్రజలలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే నిపుణులతో సలహాలు సూచనలు ఇచ్చేలా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న జమాక్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ మరియు ఐలవారి ఆధ్వర్యంలో మౌనిక క్లినిక్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు వారి సేవలు అభినందనీయమని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీ నందు మౌనిక క్లినిక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును ప్రారంభించిన అవినాష్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జమాక్ సొసైటీ ఐలా సభ్యులను క్లినిక్ యాజమాన్యానికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలా ప్రసాద్, డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమతి గల్ల పద్మావతి, పాతూరి సాంబశివరావు, త్రిపురనేని చందు, జమ్ముల ప్రసాద్, బొడ్డు తరుణ్, గల్లా రవి, వేమూరి సామ్రాట్, రిజ్వాన్, కత్తి శివనాగేశ్వరరావు, త్రినాథ్, షౌకాత్ ఆలీ, బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మౌనిక గారి ఆధ్వర్యంలో మౌనిక క్లినిక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్లా పద్మావతి గారు, పెద్దలు పాతూరు సాంబశివరావు గారు, పౌండ్రి ప్రసాద్ గారు, అదేవిధంగా అందరూ ఏదైతే జమాక్ హౌసింగ్ సొసైటీలు కానీ స్టోర్ సొసైటీ అధ్యక్షులు కానివ్వండి పెద్దలు అందరూ గారు పాల్గొనడం జరిగింది. ఏదైతే పేద ప్రజలకి సేవ చేయాలని చెప్పని పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ క్లినిక్ అందరికి గారా చెకప్ చేసి అదేవిధంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఎన్ని గారా తెలుసుకుని వాళ్ళ క్లినిక్ ద్వారా కానివ్వండి అదేవిధంగా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా ఇది ఏర్పాటు చేసిన వాళ్ళకి మా ఒక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ప్రజలు ముఖ్యంగా కరోనా సమయంలో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, డబ్బులు లేక ఆరోగ్యంగా అలాంటి సమయంలో ఇలాంటి ఉచిత క్లినిక్లు ఏర్పాటు చేసి ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన ద్వారా ఏదైతే ప్రజలకి అవసరమైన ఆరోగ్యవంతమైన సంబంధించిన అన్ని గారా ప్రజలు తీర్చుకునే విధంగా ఉంటుందని చెప్పి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏపీఐసి కాలనీలో మౌనిక క్లినిక్ వారు డాక్టర్ మౌనిక గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టు చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆ చేసే దాంట్లో ఈ ఫ్రీ క్యాంపులో మా కాలనీ అసోసియేషన్ ఏపీఐసి కాలనీ అసోసియేషన్ జమైకా హౌసింగ్ సొసైటీ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ఏర్పాటు చేసుకొని
మా ఆటో నగర చైర్మన్ శంకర్ దుర్గాప్రసాద్ గారు, అట్లాగే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా ఇదంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ పాతూరి సాంబశివరావు గారు, మిగతా పెద్దలు, కవిరినేని శ్రీను గారు, మొత్తం అందరూ కూడా కలిసి ఈ కాలనీ ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఆరోగ్యం బాగుండాలని కోరుకొని ఈ కార్యక్రమం మౌనిక క్లినిక్ వారి ద్వారా పెట్టించి మౌనిక మేడంకి ఈ శుభాభినందనలు తెలియజేస్తూ అందరూ మా కాలనీ వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి. మేము మా సైడ్ నుంచి సొసైటీకి, పీపుల్కి కరోనా వల్ల వాళ్ళు హెల్త్ చెకప్స్ చేయించుకోలేక వేరే డిసీజెస్తో ఇబ్బంది పడ్డ వాళ్ళకి స్క్రీనింగ్ చేసి మా సైడ్ నుంచి మేము సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడానికి, వాళ్ళ హెల్త్ బెటర్ చేయడానికి ఈ క్యాంప్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన రామ్మోహన గ్రంథాలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా జరిగిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులుగా తాము అత్యంత దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు. న్యూస్ సమాప్తం. నమస్కారం.